హలో అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ గోపీశ్వర్ సర్కిల్. సో ఫ్రెండ్స్, మనం యావరేజ్ అంటే ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ డిస్కస్ చేద్దాం. మరి ఈ క్వశ్చన్ లో మనకి ఏమి ఇచ్చిందని చూడండి. ద యావరేజ్ ఆఫ్ ఎస్ నంబర్స్ ఈస్ r పవర్ 4 అండ్ ద యావరేజ్ ఆఫ్ ఆర్ నంబర్స్ ఈస్ s పవర్ 4. దెన్ ఫైండ్ ద యావరేజ్ ఆఫ్ s ప్లస్ r అన్నాడు. రైట్, s సంఖ్యల సగటు r పవర్ 4, r సంఖ్యల సగటు s పవర్ 4 అయితే s ప్లస్ r సంఖ్యల సగటు ఎంత అనేది క్వశ్చన్. ఇక్కడ s కి సంబంధించిన మనకి డాటా ఉంది, r కి సంబంధించిన డాటా ఉంది. అంటే ఇక్కడ మనకు బాయ్స్ గర్ల్స్ అన్నప్పుడు బాయ్స్ అండ్ గర్ల్స్ ఎప్పుడైతే కమాండ్ లో తీసుకుంటామో ఇక్కడ కూడా s ప్లస్ r అన్నట్టు తీసుకోవాలి. మరి ఏం చేస్తామంటే మనకి నంబర్స్ ఇంటూ యావరేజ్ మల్టిప్లై చేస్తే నాకు ఏమొస్తుంది, టోటల్ వస్తుంది. కాబట్టి సో s ఇంటూ r పవర్ 4 తీసుకుందాం. మళ్ళీ r ను కూడా మనకి కలుపుకోవాలి కాబట్టి మనం ఏం చేస్తాం, ఇక్కడ r ఇంటూ s పవర్ 4 అని తీసుకుంటున్నాం. మరి మొత్తం మీద తీసుకోవాలంటే నంబర్స్ ఉండాలి కాబట్టి s ప్లస్ r నంబర్స్ ని తీసుకుంటే నాకు ఓవరాల్ టోటల్ యావరేజ్ అనేది వస్తుంది. మరి ఇక్కడ మనకి క్వశ్చన్ లో ఆప్షన్ బట్టి ఫాలో అవ్వాల్సి ఉంటుంది. బట్ ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే సో ఆప్షన్ అనేది మనం తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఇక్కడ s ఉంది, ఇక్కడ r ఉంది, ఇక్కడ r ఉంది, ఇక్కడ s ఉంది. కాబట్టి సో ఇక్కడ s r అనేది కామన్ తీసుకోండి. r బయటకు వచ్చింది అని అంటే అక్కడ r పవర్ 3 ఉంటుంది, s బయటకు వచ్చింది అంటే అక్కడ s పవర్ 3 ఉంటుంది. అంటే r³ ప్లస్ s³ బై మళ్ళీ r ప్లస్ s అనేది తీసుకుంటాం. మరి ఇక్కడ దీన్ని ఇంకా సింప్లిఫై చేయాలంటే నీకు ఈ ఫార్ములా ఐడియా ఉంటుంది, మనం చేయరాదు. a³ ప్లస్ b³ అన్నప్పుడు మనం a ప్లస్ b ఇంటూ ఏం రాస్తాం మనం, సో a² ప్లస్ b² మైనస్ ఏం రాస్తాం అంటే ab రాస్తాం. మరి ఇక్కడ ఈ పొజిషన్ కి వచ్చేసరికి నీకు a³ ప్లస్ b³ రాకుంటే మనకి ఆన్సర్ రాదు. కాబట్టి మనం ఏం తీసుకోవచ్చు అంటే ఇప్పుడు దాన్ని అప్లై చేసి, ఎందుకంటే మరి నేను ఇదే ఎందుకు అప్లై చేయాల్సి వచ్చినప్పుడు ఇది డినామినేటర్ అనేది నేను ఖచ్చితంగా క్యాన్సిల్ చేయాలి. క్యాన్సిల్ కావాలంటే దాన్ని ఫార్ములాలో మార్చుకోవాలి. అప్పుడు s r రాస్తున్నా, మళ్ళీ s ప్లస్ m రాసుకుంటున్నా r అండ్ a ప్లస్ b పొజిషన్ లో, అలాగే s² ప్లస్ r² మైనస్ ఇక్కడ సో s ఇంటూ r అని తీసుకోవచ్చు, అంతే కదా. బై ఏం రాసుకోవచ్చు అంటే s ప్లస్ r అనేది సో డినామినేటర్ వాల్యూ యాస్టీస్ గా తీసుకుంటున్నా. s ప్లస్ r క్యాన్సిల్ చేస్తే అప్పుడు నాకు వచ్చే వాల్యూ ఏం రాసుకోవచ్చు అంటే sr ఇంటూ s² ప్లస్ r² మైనస్ ఇక్కడ sr అనేది మనం ఏం రాసుకోవచ్చు అంటే ఇక్కడ ఆన్సర్ అనేది కరెక్ట్ అని చెప్పొచ్చు. సో ఈ రకంగా మనం ఆన్సర్ అనేది తీసుకోవాలి. ఇది మనకు టోటల్ గా యావరేజ్ అనేది వస్తుంది. ఓకేనా.